సినిమా అంటే పాటలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. పుష్ప సాంగ్ అలానే సెన్సేషన్ అయ్యాయి. సినిమా సక్సెస్ లో సగానికి పైనే కారణం అయ్యాయి. ఇక RRR నాటు నాటు సాంగ్ ఏ రేంజ్ లో హాలీవుడ్ జనాన్ని కుదిపేసిందో చెప్పక్కర్లేదు. బాహుబలి పాటలు కూడా అప్పట్లో అలానే అటెన్షన్ లాక్కున్నాయి. కానీ ఈ మధ్య అలాంటి మ్యూజికల్ సెన్సేషనే మిస్ అవుతోంది. అసలు పాన్ ఇండియా తూట కనిపించకుండా పోతుంది. పాన్ ఇండియా పాట అంటే శ్రీవల్లి రేంజ్లో ఉండాలి. అది క్రికెటర్ల నుంచి కామన్ ఆడియన్స్ వరకు భారతీయ భాషల్లో అంతా పాడుకున్నారు. భుజం స్టెప్ వేశారు. తర్వాత నాటు నాటు పాటకు అమెరికన్స్ నుంచి యూరోపియన్స్ వరకు అంతా చిందేశారు. బాహుబలి పాటలు ఇలానే సౌత్ నార్త్ లో 5 భాషల్లో పేలాయి. ఇటొచ్చి ఇలాంటి పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసే పాటలే ఇప్పుడు కరువైపోయాయి. హిందీ మూవీ జవాన్ లో వేల మందితో షారుఖ్ డాన్స్ చేసే సాంగ్ కొద్ది వరకు బానే సౌత్ వరకు ఫోకస్ అయింది. కానీ మరీ అంతా వైరల్ కాలేదు. ఇక రజనీకాంత్ జైలర్ మూవీ విషయానికి వస్తే అందులో హుకుం పాట సౌత్ లో బాగా వైరల్ అయింది. హిందీలో అంతగా సందడైతే చేయలేదు. ఇక పఠాన్, జవాన్ లాంటి పాన్ ఇండియా మూవీలు అంతగా పాన్ ఇండియా పాటల తూటాలు పేల్చలేదు. ఏ పాట హిట్ అయినా ఏదో ఒక భాష వరకే సందడి చేసింది. తమిళ్ మూవీ బీస్ట్ హిట్ కాకున్నా అరబిక్ కుత్తు సౌత్ నార్త్ అంతగా వైరల్ అయింది. అలాంటి సందడి మళ్ళీ తమిళ్ మూవీల్లో కనపడలేదు. KGF రాకీ భాయ్ రేంజ్ లో KGF 2 సాంగ్స్ కూడా ఆకట్టుకోలేదు. ఓ రకంగా చెప్పాలంటే పుష్ప, RRR, బాహుబలి పాటల రేంజ్ లో మరే పాటలు తూటాల్లా దూసుకెళ్లలేదు. యానిమల్లో అర్జన్ వ్యాలీ కొంతవరకు సౌత్ లో కూడా వైరల్ అయింది. కానీ మరి శ్రీవల్లి, ఓ అంటావా, నాటు నాటు పాటల్లా సెన్సేషన్ ను క్రియేట్ చేయలేకపోతున్నాయి ఈ మధ్య వస్తున్న పాన్ ఇండియా మూవీ పాటలు.